త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక వాద్రా కుటుంబంలో శుభవార్త వినిపించింది. ఆమె కుమారుడు రేహాన్ వాద్రా తన చిన్ననాటి స్నేహితురాలైన అవీవా బేగ్తో నిశ్చితార్థం చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అవీవా ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మనవడు, రాహుల్ గాంధీ మేనల్లుడు ప్రియాంక వాద్రా కుమారుడు రేహాన్ వాద్రా నిశ్చితార్థం జరిగింది. 7 ఏళ్లుగా ఫ్రెండ్లీ రిలేషన్లో ఉన్న అవీవా బేగ్ను వివాహం చేసుకోబోతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. స్నేహంలో చిగురించిన వీరి ప్రేమ వివాహ జీవితంగా ముడిపడనుంది. ఇటీవల అవీవా బేగ్ పెళ్లి ప్రస్తావన వచ్చిన నేపథ్యంలో ఆమె రేహాన్ను పెళ్లి చేసుకునేందుకు అంగీకారం తెలిసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాలు పెళ్లి సంబంధాన్ని నిశ్చయం చేసుకున్నారు. కుటుంబం పెద్దలు అంగీకారంతోనే స్నేహబంధంలో ఉన్న వీరు వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. ఇక ఈ క్రమంలో అవీవా బేగ్ ఎవరు, ఆమె ఏం చదువుకున్నారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవీవా బేగ్ ఢిల్లీకి చెందిన యువతి. అయితే ఆమె కూడా రేహాన్ లాగే ఫోటోగ్రఫీ రంగంలో ఆసక్తి కలిగి ఉన్నవారు. నిశ్చితార్థం వార్త బయటకు వచ్చిన తర్వాత రేహాన్, అవీవాల పాత ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ చిత్రాలు వారి అనుబంధాన్ని ప్రతిబింబిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక గ్రూప్ ఫోటోలో రేహాన్, అవీవా తన స్నేహితులతో కలిసి కనిపించారు. ఇక ఈ చిత్రంలో రంగురంగుల పెయింటింగ్ బ్యాక్గ్రౌండ్ గా ఉండగా గుడ్ వన్ బాయ్స్ అనే క్యాప్షన్ ఆకర్షణంగా నిలిచింది. ఇప్పటికే నిశ్చితార్థం పూర్తయిన క్రమంలో పెళ్లి డేట్ ను 2 కుటుంబాలు కలిసి నిర్ణయించుకున్నట్లు కూడా సమాచారం. ప్రియాంక గాంధీ ప్రస్తుతం కేరళలోని వైనాడ్ నుంచి లోక్సభ సభ్యురాలిగా ఉన్నారు. రాహుల్ గాంధీ ఖాళీ చేసిన స్థానంలో జరిగిన ఉప ఎన్నికలలో ఆమె విజయం సాధించారు. ఆమె భర్త రాబర్ట్ వాడ్రా వ్యాపార రంగంలో కొనసాగుతున్నారు. అయితే రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటారు. ఇక రేహాన్ వాడ్రా విజువల్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. కుమారుడు కూడా ప్రియాంక గాంధీ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేలా ఎక్కడా కనిపించలేదు. డార్క్ పర్సెప్షన్ పేరుతో తన తొలి సోలో ఎగ్జిబిషన్ నిర్వహించాడు. అంతేకాకుండా కోల్కతాలో ఫోటోగ్రఫీ ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. చిన్నప్పటి నుంచి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీపై ఆసక్తి కలిగి ఉన్న ఆయన ప్రస్తుతం కమర్షియల్ ఫోటోగ్రఫీ కూడా చేస్తున్నారు. రేహాన్ వాడ్రా డెహ్రాడూన్లోని ప్రముఖ డూన్ స్కూల్లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఇదే పాఠశాలలో రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ కూడా చదివారు. ఉన్నత చదువుల కోసం లండన్కు వెళ్లిన రేహాన్ అక్కడి SOAS యూనివర్సిటీలో తన హైయర్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. ఇక అవీవా బేగ్ విషయానికి వస్తే, న్యూఢిల్లీకి చెందిన అవీవా బేగ్ ఒక ప్రతిభావంతమైన ఫైన్ ఆర్ట్స్ ఫోటోగ్రాఫర్గా, ప్రొడ్యూసర్గా గుర్తింపు పొందారు. ఆమె ఫోటోగ్రఫీ రంగంలో ప్రత్యేకమైన టాలెంట్తో ముందుకు సాగుతున్నారు. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అవీవా బేగ్ ఢిల్లీలో ఉన్న అటాలియర్ 11 అనే ఫోటోగ్రాఫిక్ స్టూడియో, ప్రొడక్షన్ హౌస్ కు సహ వ్యవస్థాపకురాలుగా ఉన్నారు. ఈ సంస్థ ద్వారా పలు ప్రముఖ బ్రాండ్లు, క్లయింట్లతో కలిసి ఆమె పనిచేస్తున్నారు. విద్యాభ్యాసం పరంగా చూస్తే అవీవా ఢిల్లీ బరాకంబా రోడ్లోని మోడర్న్ స్కూల్లో చదువుకున్నారు. అనంతరం OP జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో జర్నలిజం, కమ్యూనికేషన్ భాగంలో ఉన్నత విద్య పూర్తి చేశారు. ఫోటోగ్రఫీతో పాటు క్రీడా రంగంలోనూ అవీవా తన ప్రతిభను చూపించారు. ఆమె ఒకప్పుడు జాతీయ స్థాయి ఫుట్బాల్ క్రీడాకారిణిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. కళారంగంలో ఆమె తీసిన ఫోటోలు పలు జాతీయ, అంతర్జాతీయ పోర్టల్స్ లో ప్రచురితమయ్యాయి. 2019లో ది క్వారం క్లబ్ లో నిర్వహించిన ది ఇల్యూసరీ వరల్డ్ ఎగ్జిబిషన్ లో ఆమె కళాఖండాలు ప్రదర్శించబడ్డాయి. 2023లో మెథడ్ గ్యాలరీతో కలిసి నిర్వహించిన యూ కెనాట్ మిస్ దిస్ ప్రదర్శనలోనూ అద్భుతమైన కళాఖండాలను ఆవిష్కరించారు. ఈ ఏడాది ఇండియా ఆర్ట్ ఫెయిర్ యంగ్ కలెక్టర్ ప్రోగ్రాంలో భాగంగా ఆమె కళకు విశేష గుర్తింపు లభించింది. ఇదిలా ఉండగా రేహాన్ వాడ్రా, అవీవా బేగ్ నిశ్చితార్థం పూర్తి వ్యక్తిగతంగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు కూడా సమాచారం. అంతేకాకుండా కుటుంబానికి దగ్గరగా ఉన్న వర్గాల ప్రకారం రేహాన్, అవీవా తన భవిష్యత్తు గురించి ఎంతో ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ నిశ్చితార్థం సన్నిహిత కుటుంబ సభ్యుల మధ్య సాదాసీదేగా జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిశ్చితార్థ వార్త వెలుగులోకి రావడంతో రేహాన్ అభిమానులు, శ్రేయాభిలాషులు ఈ జంటను పెళ్లి వేదికపై చూడాలని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.